వాళ్ళ డాడీ ఇండియా నుంచి వస్తుండు. ఎండ మాత్రం దారుణంగా కుడుతుంది ఇలా దారుణంగా. ఇప్పుడు చెమటలు రూమ్ నుంచి వచ్చేసరికి ఇంకా దారుణంగా ఉంది. చూద్దాం. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే డాడీ వెకేషన్ అయినప్పుడు బయట హోటల్లో తిని ఉంటాయి. అప్పుడు మామూలుగా కాదు, ఫీవర్ వచ్చింది. ఫుడ్ ఎఫెక్ట్ వల్ల, వర్క్ ప్రెషరు, ఫుడ్ ఎఫెక్ట్ బాగా దెబ్బ వేసింది హెల్త్ని. 3-4 days హాస్పిటల్ చుట్టూ ఏది కలిసి వచ్చింది. నరకం చూసినప్పుడు లైఫ్లో ఎంత దారుణంగా ఎప్పుడు రాలే ఫీవర్. ఇక తర్వాత ఇక డాడీ ఇచ్చి చూసినాక చాలా షాక్ అయిపోయాను. ఇంకా దారుణంగా అయిపోయాను, ఫీవర్ వచ్చింది, బాడీ మొత్తం వీక్ అయిపోయింది. తర్వాత వెళ్ళేటప్పుడు మొన్న వెళ్ళినాం వాళ్ళ వెకేషన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పిన మొత్తం కొంచెం చూసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. లాస్ట్ టైం ఎట్లా అయింది, లేదు అందులో ఏముంది తినమని చెప్పు, ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళిపో. పాపం వాళ్ళైతే నేను అన్నం పెడతా, మీరు నార్మల్గా కర్రీ చేసి పెట్టండి. లేదు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి తినిపో అంతే. నువ్వు ఏం పని చేయకు, మాకు ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఖాళీ వచ్చి తినిపో అంతే. నువ్వు వచ్చేసరికి ప్రిపేర్ టేబుల్ మీద ఉంటాయి మంచిగా చేసారు పాపం. మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా సూపర్గా ఉంది. సరే నేను తినని కూరలు కూడా తిన్నా, అంత మంచిగా చేసాను. అది అయితే అలా మా అమ్మ చెప్పిన అన్నట్టు తొక్కులు పచ్చళ్ళు పంపించాలి. అయితే మామిడికాయది, కాకరకాయ, మామిడికాయ 2 టైప్స్ ఉంటాయి. సో అవి పంపించింది అన్నట్టు, అలా తినాలి. చూద్దాం. ఓకే, మేము వచ్చినాయి వీడియో దిగడానికి ట్రై చేద్దాం. ఓకే.